అవును. చాలా చాలా వ్యాఖ్యలు చేస్తున్నాడు. అవును. దానిపై మీ ఒపీనియన్ ఏంటి? నాన్ వేసిన కాడు ఇండియాలో అడుగు పెట్టాడంటే అండి కాల్చేస్తా, షూట్ చేస్తా అంతే అండి. నాన్ వేసిన కాడు ఒక పెద్ద దేశ ద్రోహి అయిపోయాడు ఇప్పుడు. మన భారతదేశాన్ని తిట్టాడు, మన భారతదేశంలో ఉన్న దేవుళ్ళని తిట్టాడు, మన దేశాన్ని తక్కువ అంచనా చేసేటాడు. ఆడు కనపడాలి కాల్చేస్తా అంతే అండి. వినండి, హీరోయిన్లు బట్టల గురించి ఒక టాపిక్ అయితే అవును. అనవసరంగా సనాతన ధర్మాన్ని అవును. తీసుకొచ్చి మాట్లాడాడు. అవును. ఎంతవరకు కరెక్ట్ అండి? చూడండి ఏంది అన్యాయం చూడండి. ఈ దేశం ఏమైపోతుంది, నా దేశం, మన భారతదేశం, ఇది మన దేశం. ఇది ఇప్పటికైనా కళ్ళు తెరవండి, అందరూ తెరవండి అంతే. కళ్ళు తెరిచి మాట్లాడండి. ఏమిటిది అసలు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? సనాతన ధర్మం అన్నావు, భారతదేశం తక్కువ అని చేసి మాట్లాడావు. శివాజీ గారిని ఒక పక్క బూతులు అన్నాడు. ఆ తాతనే ఎవరైనా గరికపడ తాత, ఆ ప్రవచనాలు చెప్పే తాతను కూడా అబ్బా బూతులు భయంకరంగా. ఇంకా అదేమనంటే మాటకు వస్తే ఏమంటాడు, లేడీసు బట్టలు ఇప్పుకుంటారు వాళ్ళ ఇష్టం అంటాడు. సరే మంచిది కాదంటలే, నువ్వు చెప్పేవాడు అలా చెప్పాలి కానీ మిగతా వాళ్ళని దేనికి అంటావు? మిగతా వాళ్ళని తిట్టి హక్కు నీకు ఎవరు ఇచ్చారు? ఇంకా అదేమనంటే పక్క దేశంలో దాముకుంటా అంటావు, ఈ భారతదేశానికి రాను అంటావు. ఏం పిక్కుండి అంటారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా జనాలందరూ మారండి. నా అన్వేషణ గాడికి ఫాలో చేయకండి. బట్టతలోడు, దేశ దిమ్మరగాడు, గాలి గసాయిగాడు, పెళ్లి గోళ్ళే, పెళ్లి పెటాకులు ఏమీ లేవు. చూడండి ఇదే ఇచ్చేదే, పెళ్లి చేసుకొని పిల్లలను కాను, అప్పుడు అర్థమవుతుంది నీకు ఆ బాధ. ఇంకోటి ఏంటంటే శివాజీ గారు ఏమన్నారంటే, అమ్మ బట్టలు వేసుకోకండి అమ్మాలా, సినిమాల్లో మాత్రమే బట్టలు ఇప్పండి, బయట బట్టలు కప్పండి అన్నాడు ఆయన. అంతే, సినిమాల్లో మాత్రం చూడ వినండి బాగా, సినిమాల్లో మాత్రం బట్టలు ఇప్పండి, బయట కప్పండి అన్నాడు. కాబట్టి మీ అందరూ చెప్పేది కూడా ఒకటే, నేను సినిమాల్లో ఇప్పుకోవచ్చు ఏమి కాదు, బయట కప్పుకోవాలి. బయట లోకంలో సినిమాని ఫాలో అవుతా అంటే జరగదు, ఇక్కడ బయట లోకం ఇది. అయితే వీళ్ళు ఏమంటున్నారు, హీరోయిన్స్ బట్టలు వేసుకుంటుంటే మరి మగవాళ్ళు ఏమైనా లుంగీలు కట్టుకొని తిరుగుతున్నారా? అదే అనేవాళ్ళు ఏదైనా అంటే చూడండి. కాబట్టి ఏంటంటే మగవాళ్ళు బట్టలు ఇప్పుకున్నా, గోసి పెట్టుకున్నా, కట్రాని మీద ఉన్నా కూడా ఏమీ కాదు, ఎవడే ఉండవు. కానీ ఆడవాళ్ళన్నా అలాగనా తిరిగారంటే ఇక్కడ బయట దేశంలో ఉన్నంత మెచ్యూరిటీ ఏది ఇక్కడ. మన దేశానికి ఒక సాంప్రదాయం, ఒక గౌరవం. మన దేశంలో స్త్రీలని పూజిస్తాం, దేవతలాగా పూజ చేస్తాం, ప్రేమిస్తాం. ముఖ్యంగా నేను స్త్రీలందరూ ప్రేమిస్తా. కాబట్టి దయచేసి ఇది ప్రేమించే దేశం, ఇది స్త్రీలని పూజించే దేశం. ఇక్కడ ఇలాగే ఉంటుందంతే. ఇక్కడ ఆయన ఇప్పుడు లేడీస్కి అతను ఏమన్నాడని చెప్పండి, ఏమన్నాడండి ఆయన? శివాజీ అన్న మీద దయచేసి కేసులు పెట్టకండి అయ్యా. అదేమనంటే మాటకు వస్తే నువ్వెంత, నీ బతికెంత అన్నారంట అన్నయ్య. శివాజీ అన్న నోరు తెలిసి ఏమని అన్నాడంటే నువ్వెంతరా, నీ బతికెంతరా అన్నారంట. ఎంత దారుణం అండి, ఎంత అన్యాయం అండి. ఏమైపోతుంది ఈ దేశం? ఈ దేశంలో మధ్య తరగతి వాళ్ళకి, పేదవాళ్ళకి మాట్లాడే హక్కులు లేదా? ఆలోచన చేయండి. ఇప్పుడు అతను ఏమన్నాడని, అనసూయ గారు చెన్మయ్, ఆమె చెన్మయ్యో చెమ్మయ్య ఎవరామె, దయచేసి మా శివాజీ అన్న మీద కేసులు పెట్టకండి, వెనక్కి తీసుకోండి కేసులు.